वासुदेवाय नमः। ॐ नमो भगवते वासुदेवाय। ॐ ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो ॐ नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरं चैव नरोत्तमं नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं देवीं सरस्वतीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो ततो जयमुदीरये। जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु नष्टप्रायेषु अभद्रेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं नित्यं भागवत भागवतसेवया सेवया भगवतीरुत्तमा श्लोके भगवते भगवतीरुत्तम उत्तमश्लोके श्लोके भक्तिर्भवति नैष्ठकी भक्तिर्भवति नैष्ठकी भक्तिर्भवति कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च देवकी देवकीनन्दनाय च नन्दनाय च नन्दगोपकुमाराय 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 गोविन्दाय नमो नमः गोविन्दाय गोविन्दाय नमो नमः। नमः। ॐ नमो नमः। तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया विनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वापदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं स्वाग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदां सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्त राधाकान्ता नमोऽस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम हरे 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 कृष्ण। ఒక్క నిమిషం.
హరే కృష్ణ. సో మనం శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 19వ అధ్యాయం. అధ్యాయం పేరు సుఖదేవుని సుఖదేవ గోస్వామి ఆగమనం అని చెప్పి, దాంట్లో సుఖదేవుని ఆగమనం అన్న ఇది దీంట్లో మనం 31 అధ్యాయం వరకు 31 శ్లోకం వరకు చదివాం. దాంట్లో వాళ్ళందరినీ ప్రశ్నించడానికి పరీక్షిత్ మహారాజు సంసిద్ధమయ్యాడు. ఏం ప్రశ్నిస్తున్నాడు, ఏం ప్రశ్నించబోతున్నాడు అనేది మనం చూడబోతున్నాం. 32వ శ్లోకం. పరీక్షిద్వాచ అహో అధ్యావ్యయం బ్రహ్మన్ సత్సేవ్యాః క్షత్రబంధవః కృపయాతిథి రూపేణ భగవద్భీత్సీర్ధకా కృతః. భగవద్భీత్సీర్ధకతా కృతః. భాగ్యశాలియగు పరీక్షిత్ మహారాజు పలికారు, ఓ బ్రాహ్మణతో ఇచ్చిన నా అతిథిగా విచ్చేసి మీరు నా సన్నిధిచే కరుణతో నన్ను తీర్థస్థానంగా మార్చి పునీతిని గావించిరి. క్షత్రబంధువైన నేను మీ కరుణ చేతనే భక్తులను సేవించుటకు యోగ్యుడినైతిని. ఏమంటున్నాడు? అహో అంటే ఓ అద్యవయం బ్రహ్మన్. అద్య అంటే ఈనాడు, వయం అంటే మీరు, వయం అంటే వయం అంటే నేను బ్రహ్మన్, ఓ బ్రాహ్మణ. సత్సేవ్యాః క్షత్రబంధవః. సత్సేవ సత్సేవ అంటే సత్ అంటే సనాతనులు అంటే సాధువులు సేవ చేసుకుంటున్నాను. క్షత్రబంధవ, నేను క్షత్రబంధువుని. క్షత్రబంధువు అంటే క్షత్రియుని చెప్పుకుంటున్నాను కానీ క్షత్రియ గుణాలు లేని వాడిని అని అర్థం. క్షత్రబంధువు. బ్రహ్మబంధువు అంటే పేరుకి బ్రాహ్మణుడు కానీ బ్రాహ్మణ లక్షణాలు ఏమి ఉండవు. అంటే ఎలాగా, మా బంధువులు బ్రాహ్మణులు కానీ నేను బ్రాహ్మణులు అలా చెప్పుకునే వాళ్ళందరూ బ్రహ్మబంధువు. క్షత్రబంధువు అంటే మా బంధువులు క్షత్రియులు కాబట్టి నేను క్షత్రియుడిని. అంటే మా తాతలు క్షత్రియులు, మా నాన్న క్షత్రియులు కాబట్టి నేను క్షత్రియుడు. అంతేగాని నాకు లక్షణాలు లేవు. అలా చెప్పుకుంటున్న వాళ్ళు క్షత్రబంధువు. కానీ ఇక పరీక్షిత్ మహారాజుకి నిజంగా ఆ లక్షణాలు ఉన్నాయి. క్షత్రియ లక్షణాలు ఉన్నప్పటికీ క్షత్రియ బంధువు ఎందుకు అంటున్నాడు? అక్కడ లాస్ట్లో ఆయన బ్రాహ్మణుల్ని అవమానపరిచాడు కాబట్టి తనకు తాను క్షత్రబంధం అని చెప్పి ఇక్కడ అన్నాడు. ఇంత ముందు కూడా అనుకున్నాడు, ఆలోచించుకుంటూ నాకు నేను చేసిన దానికి నేను క్షత్రబంధువులాగా వ్యవహరించాను కాబట్టి నాకు శిక్ష రాని అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. సో కృప అతిథి రూపేణ, మీరు నా మీద దయించి నా అతిథి రూపంలో వచ్చారు. అవునా? భగవద్భీత్సిద్ధక. భగవత్ అంటే భగవద్భీ అంటే సారీ భగవద్ కాదు, భగవద్భీ భగవద్భీస్ తీర్థాలని కృత అంటే వాళ్ళని చేయడం. కృత అంటే చేయడం. కృత్ అంటే చేయడం అని అర్థం, పని. కృత అంటే చేసేది. ఏం చేసి తీర్థం చేసేది. దేన్ని? భగవద్భీ అంటే మీ కారణంగా, మీ 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 యొక్క ఏమనాలి ఇక్కడ, అస్తిత్వం అంటే మీరు ఇక్కడ ఉండడం చేత. అంటే మీరు ఈ ప్రదేశానికి వచ్చి ఈ ప్రదేశాన్ని మీరు తీర్థక్షేత్రంగా చేశారు అని చెప్తున్నాడు. అంతేకాకుండా మీరు తీర్థక్షేత్రంగా చేయడం వల్ల, అంటే మీరు వస్తారని తెలియని వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరికీ నేను సేవ చేసుకున్న భాగ్యం కూడా నాకు కలిగింది. ఇదంతా మీ దయ వల్లే. అది కరెక్టే. ఇక్కడ ఏదో సుఖదేవ్ గోస్వామి రాబోతున్నారు కొంతమంది తెలుసు, కొంతమందికి ఏదో జరగబోతుంది, ఇలా ఘనకార్యం జరగబోతుందని చెప్పి తలచి కొంతమంది వచ్చారు. ఈ విధంగా వచ్చారు. ఇదంతా సుఖదేవ్ గోస్వామి యొక్క కరుణ వల్ల జరిగింది కాబట్టి ఆయన అదే అంటున్నాడు, మీలాంటి భక్తులు నీ యొక్క దయ వల్ల నాకు ఇటువంటి వీళ్ళందరికీ కూడా సేవ చేసుకున్న భాగ్యం కలిగింది. అంతేకాకుండా దీన్ని మీరు ఇక్కడికి వచ్చి
నేను ఇక్కడికి రావడం వల్ల ఈ ప్రదేశం తీర్థక్షేత్రంగా మారిపోయింది. అందుకని ఇప్పుడు కూడా సుకృతాలు అని చెప్తారు అక్కడ. హరిద్వార్ దగ్గర ఉంటుంది ఇది. ఎక్కడైతే పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ గోస్వామి భాగవతం బోధించిన ప్రదేశాన్ని సుకృతాలు అని చెప్పి ఇప్పుడు కూడా అది ఫేమస్, అందరూ దర్శిస్తూ ఉంటారు. అదొక తీర్థస్థానంగా మారిపోయింది వాళ్ళిద్దరూ ఉండడం వల్ల. సో ఈ విధంగా పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని గుణగానం చేస్తున్నాడు. ఇది 32-39 శ్లోకం వరకు కీర్తిస్తూ ఉంటారు. దాంట్లో ప్రత్యేకించి 32 నుంచి 37 వరకు ఒక శిష్యుడు గురువు దగ్గర ఏ విధంగా వ్యవహరించాలనే దాన్ని మనకి అర్థం చేసుకోవచ్చు. 32 శ్లోకం నుంచి 37 శ్లోకం వరకు ఒక శిష్యుడు అన్నవాడు గురువుతో ఏ విధంగా వ్యవహరించాలి, ఏ భావనలో ఉండాలి గురువు దగ్గర అన్న విషయాల్ని మనం 32-37 శ్లోకంలో గమనిస్తాం. ఇక్కడ ఆయన యాక్చువల్గా సుఖదేవ గోస్వామి రాకముందే ఈ ఋషులంతా వచ్చేసారు. కానీ ఇక్కడ సుఖదేవ గోస్వామి రాకముందే ఋషులందరూ కూడా పరీక్షిత్ మహారాజు మన ముందు శ్లోకాలు చూసుకుంటే పరీక్షిత్ మహారాజుని కొనియాడుతున్నారు. నువ్వు ఇలాగా వైరాగ్యం వ్యక్తపరిచావు, ఎందుకంటే నీకు పాండవుల దాకా వంశంలో పుట్టే కదా, నీకు కొత్త కాదు, మాకేం ఆశ్చర్యం అనిపించలేదు, నీకు అది మీ కుటుంబంలో ఉన్న గొప్పతనమే అది. అలాగే చెప్పి ఇవన్నీ చేసినప్పటికి కూడా పరీక్షిత్ మహారాజు ఏమంటున్నాడు, తన గురువుగా అంగీకరించిన సుఖదేవ గోస్వామి దగ్గరికి వెళ్ళి, మీ కృప వల్ల నాకు ఇదంతా జరిగింది, నేను వీళ్ళందరినీ సేవించుకున్న భాగ్యం నాకు జరిగింది. అంచేత ఒక శిష్యుడు తన జీవితంలో జరిగిన ఏదైనా గొప్ప కానీ ఏదైనా ఉందంటే అది గురువు యొక్క కృపగా పరిగణించాలి, గురు కృప వల్ల జరిగిందన్నది పరిగణించాలి తప్ప తన యొక్క ప్రయత్న ఫలం అని అనుకోకూడదు. అందుకని ప్రభుపాద ఇప్పుడు ఏ సాధించినా ప్రభుపాద అంటుండేవారు శిష్యులు తట్టి, ఇంత మా గురువు గారు కృప వల్ల, గురువు గారు దయచేసి నాకు సాయం చేయడానికి మిమ్మల్ని అందరూ పంపించడం వల్ల, మీ అందరి సహకారంతో మా గురువు గారి యొక్క కళల్లో నేను ఇది చేయగలుగుతున్నాను, అంతా మా గురువు గారు చేసిన అరేంజ్మెంట్ ఇదంతా అని చెప్పి ఎప్పుడు కూడా తన గురువు గారికి ఆ క్రెడిట్ ఇస్తూ ఉండేవారు ప్రభుపాదుల వారు. సో అదే ఇక్కడ పరీక్షిత్ మహారాజు కూడా అదే చేస్తున్నాడు. సో అందుకని ఇక్కడ ప్రభుపాద వారు భాషలో రాస్తున్నారు, భగవద్ధామం చేరగోని భక్తులకు 2 విషయంలో ఖచ్చితంగా నిషేధింపబడినవి. ఒకటి భోగాసక్తి సాంగత్యము, రెండోది స్త్రీ సాంగత్యము. ఎవరైనా భగవద్ధామం చేరగాలనుకుంటే 2 విషయాలు మనం ప్రత్యేకించి 2 విషయాలు మనం విడిచిపెట్టాలట. ఏంటంటే భోగాసక్తుల సాంగత్యం, భోగం మీద భోగించాలనే ఆసక్తి ఉన్న వారి యొక్క సాంగత్యాన్ని మనం విడిచిపెట్టాలి. భోగాసక్తులు భోగించడం మీద అంటే ఇంద్రియ భోగం మీద లేదా ఇంకేదైనా అవచ్చు, భౌతిక భోగాల మీద ఆసక్తి ఉన్న వారి యొక్క సాంగత్యం. రెండోది స్త్రీ సాంగత్యం. స్త్రీ సాంగత్యం స్త్రీ అని కాదు, ఇక్కడ స్త్రీలకి పురుష సాంగత్యం, పురుషులకి స్త్రీ సాంగత్యం. ఈ రెండింటిని నిషేధించబడ్డాయి. ఈ 2 ఎప్పుడైతే మనం నియంత్రించుకుంటామో మనం భగవద్ధామం చేరే అవకాశాలు మనకు ఉంటాయి. సాంగత్యం అంటే అర్థం ఏంటంటే వాళ్ళతో మాట్లాడొద్దని కాదు, అనవసరంగా మాట్లాడకూడదు. ఇప్పుడు బయట అందరూ అంతే, ఏంటంటే చాటింగ్ అని, వాయిస్ మెసేజ్ అని ఏముండవు. అన్నం తిన్నావా, భోజనం చేసావా, లేదంటే ఏం చేస్తున్నావు, అవసరం లేనివి, అవసరం లేదు కూడా వాళ్ళకి. అర్థం అవసరం లేకుండా ఉట్టినే ఏదో టైం పాస్ అటువంటిది చేయకూడదు. అది స్త్రీ సాంగత్యం అంటే. అంతే తప్ప ఇప్పుడు సేవలో ఉన్నారు, సేవలో చేస్తూ సేవ చేయడానికి ఏదో అడగడం అది తప్పు కాదు. ఎంతవరకు అంతవరకు ఉండాలి తప్ప ఊరికనే కూర్చొని మాట్లాడుకుంటూ టైంపాస్ చేయడానికి మాట్లాడుకోవడం చేస్తే అది స్త్రీ సాంగత్యం కానీ పురుష సాంగత్యం, అది తప్పు. అది మనకి భగవత్ చైతన్యం నుంచి పక్కదా పట్టిస్తుంది.
అంచేత భగవద్ధామం చేరాలనుకున్న వాళ్ళు ఈ రెండింటి మీద, అంటే ఎవరికైతే ఇంద్రియ భోగం భోగించిన ఇంద్రియ భోగం మీద ఆసక్తి ఉంటుందో, భోగాసక్తి ఉంటుందో వాళ్ళ సాంగత్యం ఉండకూడదు. వాళ్ళ సాంగత్యం ఉంటే ఎప్పుడు కూడా ఇక్కడికి వెళ్దాం కదా, అక్కడికి వెళ్దాం కదా, అక్కడ షాపింగ్ అని ఇలాగ ఇటే మనకి అలాగ టైం పాస్ అయిపోతుంటది. సో అది అంచేత మన చైతన్య మనం ఆ టైంలో చదువుకుందాం ప్లాన్ చేసుకుని ఉంటాం, కానీ వాళ్ళేమో పక్కకి వెళ్ళిపోతాం అనమాట, ఎక్కడికి తీసుకెళ్తారు అవసరం లేకుండా. సో ఆ విధంగా మన మన సమయం అంతా వృధా అయిపోతుంది. కాబట్టి వాళ్ళ సాంగత్యం నుంచి మనం దూరంగా ఉండాలి. ఇంకా ఏషాం సంస్మరణాత్ పుంసాం సద్య శుద్ధ్యంతి వై గృహాః కిం పునర్దర్శన స్పర్శ పాదశౌచాసనాదిభిః. ఏషాం అంటే ఎవరి యొక్క సంస్మరణ అంటే స్మరణ మాత్రాన్ని పుంసం అంటే ప్రజలు కానీ, జనులు కానీ, మనుషులు కానీ, సద్య అంటే తక్షణం వెంటనే, శుద్ధి అంటే శుద్ధులైపోతారు. వై అంటే ఖచ్చితంగా, అనిత్యంగా, గృహాః గృహ అంటే ఆశ్రయం అని అర్థం. ఇక్కడ మనందరూ రకరకాలైన ఆశ్రయాలు చేస్తాం, ఆశ్రయాలు తీసుకుంటుంటాం. ఏంటది, నేను ఈ పదవి, నేను ఈ మనిషిని, నేను ఇది కొన్నాను, నేను అలా కొన్నాను, ఇవన్నీ మన ఉపాధుల యొక్క ఆశ్రయాన్ని తీసుకుంటూ ఉంటాం మనందరం. అటువంటి ఆశ్రయాలన్నిటి నుంచి మనం వెంటనే ముక్తులు అయిపోతాం, శుద్ధం అయిపోతాం. అంటే ఆ మలినాలన్నీ మనం తొలగిపోతాయి వెంటనే. సో అంచేత కిం అంటే ఏమి పునర్దర్శన, మళ్ళీ పునర్దర్శనం వల్ల, మరలా దర్శనం వల్ల, స్పర్శించడం వల్ల, పాద శౌచ, పాద అంటే పాదాలు, శౌచ అంటే క్లీనింగ్, ఆసనాదిభిః ఆసనములు, ఆసనం ఆదిభిః అంటే మొదలైనన్నింటినీ. ఇంకా ఏమన్నా కేవలం మీ స్మరణ మాత్రమే మా గృహంలో తక్షణమే పవిత్రమవుతున్నవి. అట్టేలా మేము గాంచుట, మిమ్మల్ని స్పృశించుట, మీ పవిత్ర పాదములను ప్రక్షాళించుట, గృహమునందు మీకు ఆసనం ఒకటి వంటి కార్యములు గూర్చి వేరుగా నేమి పలకగలము. మిమ్మల్ని స్మరిస్తేనే నాకు శుద్ధులు అయిపోతారు. ఇంకా మిమ్మల్ని ఇంటికి పిలిచి ఇంట్లో మిమ్మల్ని దర్శించుకోవడం, మిమ్మల్ని స్పర్శించడం, మిమ్మల్ని పాదాలని కడగడం, ప్రక్షాళన చేయడం, కడగడం, మీ ఇంటి మమ్మల్ని ఇళ్లలో కూర్చోబెట్టి మీకు పూజించితే ఇంకా వాళ్ళ పరిస్థితి ఇంకేంటని మనం ఏం చెప్పగలం, చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. భాష ప్రభావం మహర్షులు సాధువైన వారి సన్నిధి కారణంలోనే తీర్థక్షేత్రంలో ప్రాధాన్యం సంతరించుకోను. అంచేత ఈ తీర్థక్షేత్రాలను మనం చూసుకుంటే అవన్నిటికీ ముఖ్య కారణం ఏంటి, అందులో ఎవరో మహాత్ములు దర్శించడం వల్ల లేదా ప్రకటన అవడం వల్ల అవన్నీ తీర్థక్షేత్రాలుగా అవుతూ ఉంటాయి. సో వాటి ప్రాధాన్యత దేనివల్ల వస్తుంది, మహాత్ముల యొక్క ఉపస్థితి వల్ల, అక్కడ వాళ్ళు ఉండడం వల్ల, వాళ్ళ సన్నిధి అక్కడ ఉండడం వల్ల, దానివల్ల వస్తుంది. అందుకనే ఏదైనా తీర్థక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనం అక్కడ స్నానాలు చేసుకోవడానికంటే అక్కడ ఉన్న మహాత్ములను దర్శించి వాళ్ళ నుంచి 4 మాటలు వినడానికి వెళ్ళినప్పుడు అది తీర్థక్షేత్రం సఫలం అవుద్ది. అందుకనే బయట వాళ్ళతో ఇప్పుడు టూరిస్టులు, టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు వేస్తుంటారు. వాళ్ళందరికీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వల్ల టూర్ లాగే వద్దు. అది వెళ్తారు, ఫోటో తీసుకొని దర్శనం చేసుకుంటారు, ఎంతో వచ్చేస్తాం. కానీ అలా కాకుండా ఎప్పుడైతే ఒక భక్తులు సాధువులు దగ్గర ద్వారా వెళ్తున్నప్పుడు ఆ సాధువు ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి ఆ క్షేత్రం మహిమ చెప్తాడు, అక్కడ దర్శించే వాళ్ళు వచ్చే లాభం చెప్తాడు. అటన్ని వల్ల ఆ భావంతో మనం ఎప్పుడైతే దర్శనం చేసుకుంటాం మనకి ఆ దర్శనాలకు పుణ్యం అనేది మనకి ఎక్కువగా దొరుకుతుంది. అటువంటి సాధువులు లౌకిక గృహాలకు దర్శనం వస్తుంది, నిత్యంగా ఆయా లౌకిక సంచిత పాపములన్నీ నశించిపోగలవు. అంచేత ఎవరైతే ఒక స్థలాన్ని తీర్థక్షేత్రంగా చేయగలుగుతారో అటువంటి మహాపురుషులు ఒకవేళ గృహాలకు వస్తే అప్పుడు ఆ గృహంలో ఉన్న
సంచిత పాపాలన్నీ కూడా నశించిపోతాయి. గృహస్థుల ఇండ్లను పవిత్ర మనచుటకే వారి ఏకైక లక్ష్యం. అంచేత ఈ ఋషి ఆ సాధువులకు కూడా ఎటువంటి ఫలాపేక్ష ఉండదు. ఓన్లీ కేవలం ఆ గృహస్థుల్ని ఉద్ధరించడం అన్నదే వాళ్ళ ఒక్క లక్ష్యంగా ఉంటుంది. అదే నారదముని చాలా మంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఆయన ఎందుకు వెళ్తాడు అంటే వాళ్ళని ఉద్ధరించడం కోసమే. ఇప్పుడు హిరణ్యకశిపుడు గారు కూడా వెళ్ళేవాడు. ఎందుకని? హిరణ్యకశిపుడు గారికి వెళ్ళి హిరణ్యకశిపుని ఉద్ధరించడానికి వెళ్ళేవాడు. కంస దగ్గరికి వెళ్ళాడు. కంసుని ఎందుకు వెళ్ళాడు? కంస దగ్గరికి వెళ్ళి కంసుని ఉద్ధరించడం కోసం. ఆ ఉద్ధరించడం కోసం ఆయన చెప్పాడు, కృష్ణుని దేవకి యొక్క పిల్లల్ని చంపకపోతే చంపేటట్టు చేశాడు. ఇది ఆ విధంగా చంపడం వల్ల తొందరగా కూర్చోండి, చంపలేదు అనుకోండి ఆ పిల్లలతో అల్లాడితే ఆలోచించరాదు. ఎందుకంటే చాలు మనకి ఎవరో ఉన్నారు కదా, మళ్ళీ రెండో పుట్టిన చంపేస్తాడు ఎందుకు వచ్చిందని. దానివల్ల కంసుని ఉద్ధారం లేట్ అవుద్ది. కంసుని ఉద్ధారం లేట్ అయితే కంసుడు ఇంకా పాపకృత్యాలు చేస్తాడు. సో కంసుడి యొక్క ఉద్ధరణ తొందరగా జరగాలంటే కృష్ణుడు తొందరగా అవతరించాలి. కృష్ణుడు తొందరగా అవతరించాలంటే దేవకికి 8వ అష్టమ సంతానం తొందరగా కలగాలి. దేవకి అష్టమ సంతానం తొందరగా కలగాలంటే దేవకి ముందు సంతానం కూర్చుంటారు. పిల్లలు ఉంటే ఉన్నారు కదా ఆగిపోతారు. లేకపోతే కోసం ప్రయత్నిద్దాం, ఇంకొక ప్రయత్నిద్దాం అని చెప్పి ఖండ మొదలు పెడతారు. సో ఈ విధంగా కంసుని ఉద్ధరించడం కోసమే కృష్ణుడు అదే నారదుడు కంసుడి దగ్గరికి వెళ్ళి దేవకి యొక్క పుత్రులందరినీ చంపేటట్టు చేశాడు. సో ఈ విధంగా సాధువులు ఎవరినైనా దర్శిస్తే వాళ్ళ యొక్క లక్ష్యం ఏముంటుంది? ఆ గృహస్థుల్ని ఉద్ధరించడం కోసమే తప్ప ఏదో ప్రయోజనం కోసం వెళ్ళరు. అనుకోవచ్చు మరి ఇప్పుడు సాధువులు వచ్చారంటే వాళ్ళు డొనేషన్లు అడుగుతారు. అది కూడా ఒక రకంగా మంచిదే. ఎందుకంటే లేకపోతే మనమేమో అది ఇవ్వడం ద్వారా అయితే మంచి వ్యక్తికి ఇవ్వడం ద్వారా మనం ఇచ్చిన డొనేషన్ మంచిగా ఉపయోగపడుతుందంటే మనకి ఎంత పుణ్యం కలుగుతుంది. ఎవరి పడతాలు ఇస్తే అది పక్కదారి పడుతుంది. కానీ మంచి వాళ్ళకి మనం ఇచ్చినప్పుడు అటువంటి వాళ్ళు వచ్చి ఏమండి మేము ఇలా మందిరం కడుతున్నామండి, మీరు ఏమైనా సాయం చేస్తారన్నప్పుడు మనం సంకోచించుకుంటే వాళ్ళు మంచి వాళ్ళు మంచిగా చేస్తారన్నప్పుడు కొన్నిసార్లు అడగకుండా ఇవ్వాలి కూడా. ఎందుకంటే అదే మనం నిర్ణయించుకుంటున్నాం. సో ఈ విధంగా ఒక నిజమైన సాధువు యొక్క ప్రధాన లక్ష్యం ఏముంటుంది? గృహస్థుల్ని ఉద్ధరించడమే తప్ప వాళ్ళ ఇళ్ళని పవిత్రం చేయడమే తప్ప వేరే ఫలాపేక్ష ఉండదు. ఈ కారణంగా సాధువులు మహాత్ములు గృహంలో అరుదించినప్పుడు గృహస్థ మిక్కిలి కృతజ్ఞులే వర్తించవలను. అంచేత ఎవరైనా ఎప్పుడైనా అటువంటి సాధువులు అంటే అటువంటి మంచి సాధువు వాళ్ళ ఇళ్ళకి వస్తున్నప్పుడు గృహస్థులు చాలా కృతజ్ఞ భావంతో ఉండాలి. ఎందుకంటే వాళ్ళని ఉద్ధరించడానికే వచ్చారు తప్ప వాళ్ళని ఏదో కష్టపెట్టాలనో బాధ పెట్టాలనో లేదంటే ఏదో చేయాలని కాదు అన్నది మనం గుర్తించి మమ్మల్ని పవిత్రం చేయడానికి మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మనం వాళ్ళకి కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరచాలి. సాధువులను అగౌరవపరిచిన గృహస్థుడు నిత్యముగా గొప్ప అపరాధి అగును. కనుకనే సాధువు ఎదుట వంగి నమస్కరించిన గృహస్థుడు అఘోరమైన పాపమును చేసుకున్నటకు ఒక దినము ఉపవాసింపవలనని నిర్దేశింపన్నది. అది ఒకవేళ ఎప్పుడైనా మన ఇంటికి వచ్చిన సాధువుని మనం గౌరవించలేకపోతే మనం ఆ రోజు ఉపవాసం ఉండాలట గృహస్థులు. సంచన సాధువుకి అంత అగౌరవపరచడం చాలా పెద్ద ఘోరమైన అపరాధం కింద పరిగణించబడుతుంది. అందుకనే మనం నిజమైన సాధువుని ఎప్పుడు కూడా మనం అగౌరవపరచకూడదు. వాళ్ళని అసంతృప్తిపరచకూడదు. మనం రోజు చదువుతుంటాం, యశ ప్రసాదాద్ భగవత్ ప్రసాదో యశ ప్రసాదాద్ నా గతి కుతోపి. యశ ప్రసాద్ మీ యొక్క ప్రసాదం, మీ యొక్క కరుణే భగవత్ ప్రసాదం. అంటే గురువుని అంటున్నాం,
గురువు గారు మీ యొక్క కరుణే నాకు భగవంతు కరుణ. యశ ప్రసాద్ నా, మీ ప్రభు లేకపోతే నా యశ ప్రసాద నా, యశ ప్రసాద్ భగవత్ ప్రసాద్, యశ ప్రసాదాత్ నా ఏంటది? ఓకే, యశ ప్రసాదాత్ భగవత్ ప్రసాదో గతి కుతోపి. గతి కుతోపి, నా గతి కుతోపి, నా గతి వేరే గతి లేదు నాకు. అవును? అంటే మీ కృప లేకపోతే నాకు ఇంక గతి లేదు. ఇంకా మీ కృప లేకపోతే భగవంతు కృప లేదు. ఇక్కడ గురువు అంటే ఓన్లీ దీక్ష గురువు అని కాదు, ఎవరైనా మాకు మనం ఒక వ్యక్తి మనకి శిక్షణ ఇచ్చే వాళ్ళ కూడా మనం ఎవరైనా ఒక గురువు అనుకున్నామో అందరికీ వస్తుంది ఇక్కడ. అంచేత మనకి రోజు మనం చదువుతున్నాం కానీ చిలక పనులు చదివేసి మనం వెళ్ళిపోతున్నాం. మనం దాని యొక్క భావాన్ని అర్థం చేసుకోవడం లేదు. సో ఆ విధంగా మనం శుద్ధ భక్తుల్ని మనం ఎప్పుడైతే మనం అగౌరవపరుస్తామో వాళ్ళని వాళ్ళ యొక్క కృపను మనం కోల్పోతామో, మన భగవంతు కృపని కోల్పోతున్నట్లే. అందుకనే ఇక్కడ ప్రభుత్వాలు వాళ్ళని నిర్దేశింపన్నది. మనం ఒకవేళ ఎవరైనా అటువంటి వైష్ణవుల్ని మనం గౌరవపరచడంలో మనం విఫలమైతే ఒక రోజంతా మనం ఉపవాసం ఉండాలట ప్రాయశ్చిత్తంగా. నెక్స్ట్, సాన్నిధ్యాతే మహాయోగిన్ పాతకాని మహంత్యపి సద్యో నశ్యంతి వైపుంసాం విష్ణోరివాసురేతరాః. ఓ సాధు పురుషుడా, మహాయోగి, విష్ణు సన్నిధిలో అసురుడు నిలువ లేనట్లుగా మీ పవిత్ర సన్నిధిలో మనుజుని ఘోర పాపములన్నీ శీఘ్రమే నశించిపోగలవు. ఎలాగైతే విష్ణు ముందు అసురులు ఎలాగైతే నిలబడలేరో, నిలబడడానికి నిలబడి చేసినా సరే సహించుకోలేరో, అలాగే ఒక పవిత్ర భక్తుడి ముందు పాపాలు ఏవి నిలబడలేవట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం పవిత్ర భక్తుల సాంగత్యం ఉంటే మన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతుంటాయి, పారిపోతుంటాయి మన నుంచి, మనం వదిలేసి. ఆ విధంగా మన పాపాలను కోల్పోతుంటాం. అందుకే మనం ఎప్పుడు కూడా పవిత్ర భక్తులకు సాంగత్యం ఉండడానికి ప్రయత్నం చేయాలి. అది 2 రకాల సాంగత్యం ఉంటుంది. వాపు సాంగత్యం, వాణి సాంగత్యం. ఒకటేమో శారీరకంగా మనం సాంగత్యం ఉంటాం, రెండోది వాళ్ళ యొక్క వాణి ద్వారా సాంగత్యం ఉంటాం. ఈ 2 ద్వారా మనం ఉండొచ్చు. అలా ఉండడం వల్ల ఎప్పుడైతే మనం వాళ్ళ సాంగత్యంలో ఉంటామో, వాళ్ళ సన్నిధిలో, వాళ్ళ ముందు ఈ పాపాలు నిలబడలేవు, పారిపోతుంటాయి, పటాపంచలు వెళ్ళిపోతాయి. మన పాపాలని ఆ విధంగా పాపాలను పోయి మనం పవిత్రులు అవుతూ ఉంటాం. అది శుద్ధ భక్తులతో సాంగత్య ఫలితం. పంచాయతీ ఇవన్నీ మీకు చూడండి, ఇవన్నీ ఆయన సుఖదేవ గోస్వామి కోసం చెప్తున్నాడు. విష్ణు భక్తులు నాస్తికులన్నీ ఇరు తెగలవారు మానవులందరూ కలరు. దైవీ గుణములు కలిగి ఉన్నందున విష్ణు భక్తుడు దేవతగా పిలువబడను, కానీ నాస్తికుడు దానవుగా పిలువబడను. నాస్తికుడు అంటే భగవంతుడి మీద నమ్మకం లేనివాడు. అట్టి దానవుడు విష్ణు సన్నిధిలో క్షణమాత్రమే నిలువజాలడు. సో ఎవరైతే భగవంతుడిని కాదనుకున్నా వాళ్ళు భక్తు సాంగత్యంలో కూడా నిలవలేరు. భక్తు సాంగత్యం నిలవలేని వాళ్ళు భగవత్ సాంగత్యంలో కూడా నిలవలేరు. అందుకే చెప్తున్నా ప్రభుపాద నెక్స్ట్ దాంట్లో, ఆ దానవుడు విష్ణువును అంతమొందించవలెనని నిరంతరం యత్నించుచున్నాను. ఆ భగవానుడు దివ్యనామము, రూపము, గుణము, లీలలో సంపత్తి లేదా వైవిధ్య రూపమున దర్శితుడైనంతనే వారు నశించిపోదురు. సో ఆ విధంగా వాళ్ళు విష్ణుని నశించేద్దామని అనుకున్నా సరే వాళ్ళే నాశనం అయిపోతూ ఉంటారు అని చెప్పి చెప్తున్నారు. సంచారం మనం ఈ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా మన ఇంట్లో మన గృహస్థుల్లో, మన గృహాలలో సాధువు ఉంటే ఆ గృహంలోని పాపాలన్నీ పటాపంచలు పారిపోతుంటాయి. అందుకనే పూర్వం సాధువుని ఇళ్ళకి పిలుచుకునేవారు.
రండి మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని. ఎందుకంటే వాళ్ళ యొక్క వాళ్ళకు అక్కడ ఆ ఇంట్లో ఉపస్థితిలో ఉండడం వల్ల, ఆసీనులో ఉండడం వల్ల ఆ ఇంట్లో ఉన్న పాపాలన్నీ నశించిపోతుండేవి వాళ్ళ యొక్క దీనివల్ల, సందర్శన వల్ల. అపి మే భగవాన్ ప్రీతః కృష్ణ పాండు సుత ప్రియ పైతృశ్వాసేయ ప్రీత్యర్థం తద్గోత్రస్యాంత బాంధవ తద్గోత్రస్యాంత బాంధవ అపి మే భగవాన్ ప్రీతః. అపి మే, అపి అంటే నిఖంగా, మే అంటే నన్ను కూడా అట భగవాన్ ప్రీత, భగవంతుడు ప్రియం, భగవంతుడు మీరు కూడా అంటే మీరు కూడా భగవంతు ప్రీత కృష్ణ పాండు సుత ప్రియ. కృష్ణుడు పాండుసుతులు అంటే పాండవుల యొక్క ప్రియుడు కాబట్టి ఆయన వాళ్ళ కారణంగా నా మీద కూడా ఆయన ప్రత్యేకమైన కృప చూపిస్తున్నాడు. పాండవరాజు తనని పరమ ప్రియుడైన శ్రీకృష్ణ భగవాను తన మేనత్ కుమారుడు ప్రీతి నన్ను కూడా బంధువుల్లో ఒకనిగా అంగీకరించినాడు. అది వాళ్ళ మీద గౌరవం పొంది నన్ను కూడా ఆయన అంగీకరించి నన్ను కూడా ఉద్ధరించాలనికి కంకణం కట్టుకుని ఈ విధంగా నాకు మిమ్మల్ని పోషించి మిమ్మల్ని దర్శించుకునే భాగ్యం నాకు కలిగించాడు అని చెప్పి చెప్తున్నాడు. అన్నిదా లేకపోతే అని అన్యదైత్య వ్యక్త గతేర్దర్శనం అన్యజాతే వ్యక్తగతేర్దర్శనం నా కథం కృణాం నితరాం మ్రియమానానాం సంసిద్ధస్య వనీయసః. అన్యదా అలా కాకపోతే మీ యొక్క అవ్యక్తగతే దర్శనం. అవ్యక్తం అంటే మీకు మీ యొక్క దర్శనం అవ్యక్తం అంటే ఇక్కడ వ్యక్తం కాదని కాదు, అవ్యక్తం అంటే దుర్లభం. ఎందుకని మీలాంటి వాళ్ళు ఒక చోట ఉంటారు, ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. ఒక చోట ఉండేవాడు అనుకోండి, ఒక ఊళ్ళో మాల తీసుకొని ఒక గుడి కట్టుకొని అక్కడే ఉంటున్నాం అనుకోండి, అప్పుడు ఓకే ఒకరోజు మీ ఇంటికి వస్తాను, ఇంకో రోజు ఇంకో ఇల్లు ఇంటికి వెళ్తాను, ఇంకో రోజు ఇంకో ఇంటికి వెళ్తాను అని అనుకోవచ్చు. ఈ రోజు కదా రేపు వస్తాను ప్రభుత్వ మా ఇంటికి అనుకోవచ్చు. కానీ అలా కాదు, ఇప్పుడు సంచరిస్తుండే వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ ఎన్నికి వస్తారు చూడండి. పాదయాత్ర రథం వస్తుంటది అప్పుడప్పుడు, మీకు తెలుసో తెలీదు. ఒకసారి మన ఊరు వెళ్ళిపోయిందంటే మళ్ళీ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు వస్తుంది మనది. అప్పుడు కూడా మూవింగ్ చేస్తారు, అయిపోయింది, మళ్ళీ వెళ్ళిపోతారు నెక్స్ట్ డే. అంటే 10 సంవత్సరాలు ఒకసారి ఒక చోటకు వచ్చి ఒక పూట భోజనం చేస్తే ఆ అవకాశం మనం కోల్పోతే మళ్ళీ వెయిట్ చేయాలి. అవ్యక్త దర్శనం అంచేత మీ యొక్క దర్శనం చాలా అవ్యక్తం, అంటే చాలా దుర్లభం. అంచేత నహ కథం రుణాం, నాకు నితరాం మ్రియమానానం అంటే మరణానికి సంసిద్ధంగా ఉన్న నాకు ఇది దొరకడం అనేది సంసిద్ధ్య వనీయసః అంటే మీరు స్వచ్ఛంగా మీరు సంకల్పం చేసి మీరు నా మీద కృప చూపించాలని చెప్పడం వల్లే నాకు ఈ దర్శనం, చనిపోయే ముందు చనిపోవడం సిద్ధంగా నాలాంటి వాడికి దర్శనం అదృష్టం దొరికింది అని చెప్తున్నాను. సామాన్య మానవునికి గోచరించగా సంచరించు మరణములకు సిద్ధంగా ఉన్న నా వంటి వారికి దుర్లభులైన మీరు శ్రీకృష్ణ భగవాన్ చే ప్రేరితులై కానిచ్చో స్వచ్ఛందంగా ఇచ్చుట ప్రత్యక్షం ఒకటి ఎట్లు సాధ్యపడగలదు. ఇక చూసారు అక్కడ ఈయనకు గొప్పతనాన్ని కాకుండా కృష్ణ గొప్పతనాన్ని కూడా గుర్తిస్తున్నాడు. ఇంటి ముందు దానికి దీనికి లింకు. కృష్ణుడు నా మీద కృప తెలిసాడు. ఎందుకని? నా గొప్పతనం వల్ల కాదు, పాండవుల యొక్క గొప్పతనం వల్ల. పాండవులకి బంధువుని ఇవ్వడం వల్ల అరే పాండవ బంధువుడు కదా, పోన్లే ఈయన మీద కూడా కృప జరుగుద్దా అని చెప్పి చూపించాడు. కాబట్టి ఆ కృప కారణంగా మిమ్మల్ని ప్రేరేపించాడు.
నన్ను దర్శించడానికి. అంతే కదా, సుఖదేవ గోస్వామి నేను ఆహ్వానించలేదు, వస్తాడని కూడా అనుకోలేదు. ఆయన మటుకు ఆయన వచ్చాడు. వాళ్ళకి ఎందుకు వచ్చాడు? భగవత్ సంకల్పం. భగవంతుడు మీకు ఆ ప్రేరణ ఇచ్చాడు. భగవంతుడు ఎందుకు ఆ ప్రేరణ ఇచ్చాడు? నా మీద కృప చూపించాలి. నన్ను మీద ఎందుకు కృప చూపించాలనుకుంటున్నారు? నేను భగవంతుడు పాండవుల యొక్క సంతానం కాబట్టి, బంధువుని కాబట్టి. పాండవుల సంతానం ఎందుకు? పాండవులు అంటే కృష్ణుడికి చాలా ప్రియం కాబట్టి. చూడండి ఏ విధంగా. అంటే ఏ విధంగా కూడా ఆయన తన యొక్క గొప్పతనం తనలో నాకు ఈ గొప్పతనం ఉంది, నాకు ఇది ఉంది అన్న భావన ఎక్కడా లేదు పరీక్షిత్ మహారాజుకి. అంచేత భక్తుడికి ఉండాల్సిన లక్షణం ఇది. భక్తుడు ఎప్పుడు కూడా ఏనాడైనా భక్తుడు నేను పడిన శ్రమ వల్ల నాకు ఇది ఫలితం దొరికింది అన్న భావనలు ఎప్పుడైతే ఉన్నాడో అప్పుడే పతనం చెందినట్టు. అంటే భక్తుడు ఏ క్షణం కూడా నేను పడిన శ్రమకి ఇది ఫలితం అన్న భావనలో ఉంటే అదన్నీ కోల్పోయినట్లే. లౌకికంగా ఆయన అనుకున్న ఒక 10 మందిని కంటారు, 10 మందిని కదా తాపత్రయపడి ఉంటాడు. 10 మంది వచ్చేసింది. నేను కష్టపడి అసలు ఎంత కష్టపడాలనుకున్నారండి, అబ్బా రాత్రి పగలు నిద్ర లేదండి, 10 సంవత్సరాలు ఇలాగా అలిసిపోయాను, నా ఆరోగ్యం పాడైపోయింది, నేను చేశాను, ఇంత తపస్సు చేయడం వల్ల అది వచ్చింది, సాధ్యమైందని ఎప్పుడైతే అనుకున్నాడో అలాగా అయిపోయింది. ఆయన పడిన 10 సంవత్సరాల ఫలితం కూడా బూడిదలో పోసిన పన్నీరు, జీరో ఫలితం. ఆ మందిరం కట్టడం వల్ల ప్రయోజనం ఏంటి? శూన్యం. ఎందుకంటే ఆయన అంత కష్టపడినంత మాత్రాన మందిరం సాధ్యం అయ్యేది కాదు భగవంతుడి సంకల్పం చేయకపోతే. భగవంతుడు కరుణించకపోయి ఉంటే, భగవంతుడు కరుణించి దాన్ని జరగాలని సంకల్పం చేయకపోయి ఉంటే అది జరిగి ఉండేది కాదు. అక్కడ భగవంతుడి యొక్క సంకల్పాన్ని మనం మర్చిపోయాం. మన యొక్క కష్టాన్ని, మన యొక్క దీన్ని బట్టే అంతా జరిగిందన్నట్టుగా మనం భావిస్తున్నాం కాబట్టి అది శూన్యం. మన పడిన శ్రమత వ్యర్థమైపోతుంది. అందుకని ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఏ మాత్రం కూడా లేదు తనకి, ఇంకా నేను ఇంత బాగా మంచి నాలో ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి, నన్ను ఎందరో ఇంతమంది పెద్ద పెద్ద ఋషులు అందరూ ఆశీర్వదిస్తారు, అటువంటి ఏం లేవు. వాళ్ళ కృప వల్ల నాకు వస్తుంది, నాలో ఏం లేదు అర్హత, నేను క్షత్ర బంధువుని, క్షత్రియ గుణాలు కూడా లేవు. క్షత్రియ నా బంధువుల కారణంగా నేను క్షత్రిని చెప్పుకుని చలామణి అవుతున్నాను తప్ప నాతో క్షత్రియ గుణాలు అంటూ ఏం లేవు. ఇటువంటి భావనలు ఏ మాత్రం కూడా తనకంటూ ఏది మంచిది ఉందన్న భావన లేదు కాబట్టి తన యొక్క కష్ట ఫలితం లేదా తన యొక్క ఏదో ఒక నా వ్యవహారం ఫలితంగా ఈరోజు నేను ఈ స్థాయిలో ఇంత కృపను పొందుతున్నానన్న భావన లేదు కాబట్టి ఆయన భగవద్గీత చేరుకోగలిగాడు. సో మనలో కూడా అటువంటి భావన ఎప్పుడూ ఉండాలి. ఏనాడైనా సరే మన ప్రయత్నం, మన కృషి, మన తపస్సు కారణంగా ఫలానాది అయ్యింది, అవుతాది అన్న భావన ఉంటే ఆ కార్యం అయి ఉండొచ్చు, అవ్వచ్చు, కానీ దాని ప్రయోజనం శూన్యం అయిపోతుంది. అంచేత భక్తులు ఎప్పుడు కూడా వారి యొక్క కృషి తపస్సు కోసం గొప్పగా చెప్పుకోకూడదు. అలా చెప్పుకున్న రోజు వాళ్ళు అన్ని కోల్పోయిన వాళ్ళు అవుతారు. లోకం అంతా ఉండొచ్చు, ఆయన పడిన కష్టానికి అది ప్రతిఫలం, ఆయన పడిన కష్టానికి తపస్సు, ఆయన చేసిన తపస్సు కదా ప్రతిఫలాన్ని. కానీ భక్తుడు మాత్రం అంటే అది భక్తుడు ఏదో అనుకోవాలని కాదు, భక్తులు తెలుసు భగవంతుడు సంకల్పం చేయకపోయి ఉంటే అది జరగదు. మనం ఎంత తపస్సు చేసినా ఎంత చేసినా సరే భగవంతుడు దాన్ని ఇవ్వాలి అనుకుంటే తప్ప అవ్వదు, భగవంతుడు జరగాలి అనుకుంటే తప్ప జరగదు. అది భక్తుడు తెలుసు కాబట్టి భగవంతుడు యొక్క సంకల్పం వల్లే అది అయ్యింది అన్నది భక్తుడు తెలుసుకుంటారు. కాబట్టి భక్తుడు ఎప్పుడు కూడా జనాలు మీ కృషి వల్ల అయిందని అన్నా సరే దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే తన కృషి కాదు, తను ఎంత కృషి చేసినా సరే భగవంతుడి యొక్క సంకల్పం లేకపోతే ఏం జరగదు.
అది భక్తుడు చూస్తూ ఉంటాడు. నిజమైన భక్తుడు అన్నవాడు ప్రతి విషయంలో కూడా భగవంతుడి యొక్క హస్తాన్ని చూడగలిగినప్పుడు ఆయన భక్తుడు. ఏనాడైతే మనం భగవంతుడి యొక్క హస్తాన్ని మన యొక్క జీవితంలో జరిగిన సంఘటనలకి వెనకాతల భగవంతుడి యొక్క హస్తం ఉందన్నది విషయాన్ని మనం చూడమో అప్పుడు మనం భక్తులం కానట్లే. మరి అనొచ్చు, ప్రభుజీ మరి కష్టాలు వస్తున్నాయి, మరి భగవంతుడు హస్తం అంటే భగవంతుడు మనకెందుకు అలా ఏడిపిస్తుంటాడు? సుహృదం సర్వభూతానాం. ఆ కష్టం వెనకాతలు కూడా ఏదో మంచి కారణం ఉంటుందన్న విషయాన్ని మనం దృఢంగా నమ్మాలి. ఆయన సుహృదుడు అని మనల్ని ఏడిపించినా మనం నవ్వించినా దాని వెనకాతల మన యొక్క ప్రయోజనం ఉంటుంది అన్న విషయాన్ని మనం దృఢంగా నమ్మగలగాలి. కొన్నిసార్లు కష్టం అది, మన ఆ బాధలు భరించలేక కొన్నిసార్లు మనం తప్పుతుంటాం దారి. కానీ దాన్ని మనం నిలబెట్టుకొని ఎప్పుడైతే లేదు ఏదో కారణం ఉంటుంది అన్న విషయం మనం గుర్తించగలిగినప్పుడు మనం భక్తులు. భగవంతుడు మురిసిపోతుంటాడు అప్పుడు అటువంటి చూసి. అప్పుడు మనం మనం ఎంత ఉంటాడు ఎప్పుడు కూడా. అటువంటి భక్తుల సాంగత్యాన్ని ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. అంచేత మన జీవితంలో ఏం జరిగినా మన మంచికి అన్న విషయాన్ని మనం గుర్తించగలగాలి. కొన్నిసార్లు మనం ఆ జరిగిన విషయాన్ని మనం ఆనందిస్తూ ఉండొచ్చు, కొన్నిసార్లు దుఃఖిస్తూ ఉండొచ్చు. రెండు కూడా భగవంతుడు మన మంచి కోసం చేస్తున్నాడు అన్న విషయం మనం గుర్తించాలి. గుర్తించగలిగినప్పుడు మన కృతజ్ఞత భావం పెరుగుతుంది. ఇక్కడ ప్రభుపాద వారు దీంట్లో భాషణ రాస్తున్నారు. భక్తి సేవ మానవుడు సాధించగలడు అని. మనలో భక్తి అసలు ఏదైనా పెరుగుతుంది లేదంటే మన భావన వచ్చిందంటే దానికి కారణం గురువు కృష్ణుడు. వాళ్ళిద్దరు కృప వల్లే మనకి అవి జరుగుతుంది తప్ప వేరేది లేదు. మనంతా కృష్ణుడు కాదు. సో ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు, శ్రీకృష్ణ భగవానుని ఆధీకృతుడు కానట్టి వాడు ఆధ్యాత్మిక ఆచార్యుడు కాజాలడు. అది ఆధీకృతుడు అంటే ఆధీనంలో ఉండవాడు, ఆధీనం నడుచుకునేవాడు. ఆధీనం నడుచుకుంటున్నాను అంతా ఆయన ఆధీనం జరుగుతుందనే అనే ఆలోచన లేనివాడు ఆధ్యాత్మిక ఆచార్యుడు కాజాలడు. అంటే అన్ని కూడా భగవంతుడి యొక్క ఆధీనంలో ఉండాలి అంటున్నా. ఎవరైతే భగవంతుడి ఆధీనంలో ఉంటాడో, భగవంతుడి యొక్క ఆధీనానుసారం నడుచుకుంటాడో అన్ని కూడా భగవంతుని ఆధీనంలోనే జరుగుతున్నాయని అనే ఆలోచనలో ఉంటాడో వాడు మాత్రం ఆధ్యాత్మిక ఆచార్యుడు అవ్వగలడు. అలాగా లేనివాడు ఆధ్యాత్మిక ఆచార్యుడు అవ్వలేడు. అంచేత శాస్త్రజ్ఞానం ఎంత ఉన్నప్పటికీ కూడా ఈ భావం లేనివాడు ఆయన గురువు కాలేడు. అందుకనే మనకి శాస్త్రం వస్తుంది, షడ్గుణ నిష్ణాతో బ్రహ్మ మంత్రతంత్ర విశారద అభక్తో అవైష్ణవ స్వపచో ఉండండి. అవైష్ణవో గురు న్యాసాత్ గురు ఏదో ఉంటాయి లాస్ట్ మర్చిపోయాను శ్లోక. అంటే షడ్గుణ లక్షణాలు ఉంటాయి. షట్ అంటే 6. బ్రాహ్మణ అనగా 6 లక్షణాలు ఉంటాయి. అందులో వాడు నిష్ణాతులు అయి ఉండొచ్చు. అవి ఏంటంటే యదన్
యజన్ యాజన్ పఠన్ పాఠన్ దాన ప్రతిగ్రహిత. పఠన్ పాఠన్ ఇంకోటి ఉంది. మూడోది దానం ప్రతిగ్రహించడం, దానం ఇవ్వడం, దానం దానమా? తీసుకోవడం. దానం యజన్ యాజన్ పఠన్ పాఠన్ దాన చదువు చెప్పడం. యాజన్ అంటే భక్తి చేయడం, భక్తి చేయించడం. మూడో దానాలు స్వీకరించడం, దానాలు ఇవ్వడమా? దాన ప్రతిగ్రహిత, దానం ఇవ్వడం, ప్రతిగ్రహించడం. మళ్ళీ వేయించడం. దానం ఎలా అనేదే నాకు గుర్తులేదు మొత్తం. అంటే దానాలు తీసుకోవడం, దానాలు ఇచ్చారు అంటే తనకి కావాల్సిన కంటే ఎక్కువ ఉంటుంది, మళ్ళీ వెనక్కి ఇచ్చాడు. ప్రతిగ్రహిత అంటే మళ్ళీ వెనక్కి ఇచ్చాడు, వేరే వాళ్ళకి ఇవ్వడం. సో ఈ విధంగా ఈ ఆరిట్లో నిష్ణాతులే ఉండొచ్చు. బ్రాహ్మణ అనేవాడు ఈ 4 ఉండాలి ఆయన దగ్గర. అంటే తనకి ఎంతకాలం అంత సేకరించి మిగిలింది ఇచ్చేయాలి, ఉంచుకోకూడదు. ఆయన శాస్త్రాలు నేర్చుకోవాలి, శాస్త్రాలు నేర్చుకుంటే 10 మంది చెప్పాలి. అలాగే ఆయన దైవాన్ని ఆరాధిస్తుండాలి. యాజన అంటే అదే వేరే వాళ్ళని ఆరాధించేటట్టుగా చెయ్యాలి. యూనో షట్కర్మ నిపుణ బ్రహ్మ. ఇలా ఈ 6 కర్మలు ఆయన చెయ్యాలి. అలాగే మంత్రతంత్ర విశారద, తంత్రాల్లోనూ విశారదలు ఉంటారు. అన్ని మంత్రాలు తెలుసు, తంత్రాలు తెలుసు. విశారద అంటే చాలా ఉత్తముడు. అయినప్పటికీ అవైష్ణవ గురున్యాసాత్. వైష్ణవుడు కాకపోతే, అంటే విష్ణు భక్తుడు కాకపోతే, కృష్ణ భక్తుడు కాకపోతే, కృష్ణుని ఇందాక చెప్పినట్టుగా ఆయన ఆధీనంలో ఉండకపోతే ఆయన గురున్యాసాత్, గురు అవడానికి ఆయనకి ఇదే లేదు. స్వపాకేచ వైష్ణవ గురువు. స్వపాకేచ అంటే స్వపాక అంటే కుక్క మాంసం తినేవాళ్ళు, నీచుల కుటుంబంలో పుట్టిన వాడిని స్వపాక అంటారు. అటువంటి కుటుంబంలో పుట్టినప్పటికీ వైష్ణవుడైతే గురువు అయ్యే అవకాశం, గురువుగా మనం పరిగణించాలి. అంచేత మనం ఎంత పెద్ద నిష్ణాతులు అయినప్పటికీ కూడా ఇందా చెప్పుకున్నట్టుగా కృష్ణ అధికృతుడు కాకపోతే మనం ఆయన్ని గురువు అవ్వలేడు. గురువు అయ్యే ఆ లక్షణాలు ఆయనకి లేనట్టే. అందుకని ప్రభుత్వం నిజ ప్రతినిధిని భగవాన్ పంపినచో మనుషుడు భగవద్ధామం చేరుటి అందు చరమ విజయం సాధింపగలడు. సో భగవంతుడు ఎప్పుడు తన యొక్క నిజమైన ప్రతినిధిని పంపిస్తాడో, మనం కలిసేటట్టు చేస్తాడో, అప్పుడు మనం భగవద్ధామం చేయడం అనేది మనకి తథ్యం, ఖచ్చితం. ఆ పదంలో విజయాలు సాధించినట్లు. అందుకనే మనం అందరం కూడా దీక్ష తీసుకునేదానికి చాలా ఆతృత ఉంటాం. ఎందుకంటే దీక్ష తీసుకుంటే మనం అటువంటి ఒక శుద్ధ భక్తుని కలుస్తున్నాం. ఆయన మనల్ని స్వీకరిస్తున్నాడు, మన బాధ్యత తీసుకుంటున్నాడు. అంచేత ఆ విధంగా మనం దీక్ష తీసుకోవడం ద్వారా మనం భగవద్ధామం చేరుకునే ఒక అవకాశాన్ని మనం పొందగలుగుతుంటాం. ప్రతినిధిని కలిసినంతనే ప్రస్తుత దేహమును వదిలినంతటా భగవద్ధామం చేరుట నిశ్చయమగుచున్నది. ఎప్పుడైతే భగవద్భక్తుడు ఇలాగా నిజమైన ప్రతినిధిని ఎప్పుడైతే కలుస్తాడో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ దేహాన్ని వదిలి వెంటనే భగవద్ధామం వెళ్ళడం గ్యారంటీ అన్నది మనకి ఖచ్చితం. మరైతే దీక్ష తీసుకున్న వెళ్ళిపోతారా ప్రభుజీ? దీక్ష తీసుకుంటే చాలు, ఇంకేం చేయక్కర్లేదా? అక్కడ అందుకే ప్రభుపాద. కానీ ఇదంతా భక్తుని శ్రద్ధాశక్తులుగా ఆధారపడి ఉండును. అది భగవంతుడు శ్రద్ధగా ఇవన్నీ చేస్తే ఈ శరీరం విడిచిపెట్టిన వెంటనే భగవద్ధామం వెళ్ళడం గ్యారంటీ. ఆ శ్రద్ధాశక్తులు లేకపోతే మనం ఇవన్నీ చేసినా సరే మనం భగవద్ధామం వెళ్ళకపోవచ్చు. అంచేత ఒక శుద్ధ భక్తుని కలవడం అన్నది ఎంత గొప్పతనో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రభుపాద లాస్ట్ సెంటెన్స్ చెప్తున్నారు, సారాంశం ఏమనగా ఆధ్యాత్మ గురువు నుండి సహాయ సహకారములు పొందుట అనగా శ్రీకృష్ణ భగవాన్ని సాక్షాత్ సహకారమును పొందుట అనియే భావము. అది ఏంటి సారం ఏంటంటే మన యొక్క ఆధ్యాత్మిక గురువు నుంచి మనం సహాయ సహకారాలు పొందుతున్నామంటే అది సాక్షాత్ భగవంతుడి నుంచి పొందుతున్నట్లే లెక్క, మనం అది భావించాలి. వేరే అన్యం ఏం లేదు. ఓకే,
అతః అధః పృచ్ఛామి సంసిద్ధం యోగినాం పరమం గురుం పురుషస్యేహ యత్కార్యం మ్రియమాణస్య సర్వథా. పృచ్ఛామి సంసిద్ధం. పృచ్ఛం అంటే అడగడం, ప్రశ్నించడం. అమి అంటే నేను ప్రశ్నించుతున్నాను. సంసిద్ధం సంసిద్ధం అంటే సంపూర్ణత్వం. దేనికి? యోగినాం, యోగులకు. కదా, యోగులకు మరియు భక్తులకు మీరు పరమ గురువై ఉన్నారు. పరమం గురువు మీరు యోగులకు, సిద్ధులకు, అందరికీ పరమ గురువులు. అదే మీకు నేను అడగడానికి చెప్తాను. ఏం అడగాలనుకుంటున్నాను? తత్కారం జనులందరికీ, ముఖ్యంగా మరణాసన్నమై ఉన్న వారికి పూర్ణత్వ మార్గం చూపమని మిమ్మల్ని నేను అర్థించుతున్నాను. అది మీరు యోగులకి, భక్తులకి, అందరికీ పరమ గురువే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నేను ఒకటి అడుగుతున్నాను. చెప్పండి, ఏంటి? జనులందరికీ వాళ్ళకి వస్తే ప్రత్యేకించి మరణం సమయం ఆసన్నమైన వాళ్ళకి, వాళ్ళు పరిపూర్ణత్వాన్ని సాధించాలంటే ఏం చేయాలో మీరు నాకు చెప్పండి అని నేను అర్థిస్తున్నాను అని చెప్తున్నాడు. సో ఈ విధంగా అక్కడ తన యొక్క ప్రశ్న అడుగుతున్నాడు. పూర్ణత్వ మార్గం గురించి విచారణగా భాషలు ప్రభుపాదులు చెప్తున్నారు. పూర్ణత్వ మార్గం గురించి విచారణ గావింపవలనన్నది ఆతృత లేనివాడు ఆధ్యాత్మిక ఆచార్యాన్ని కలుసుకొనవలసిన అవసరం ఏమిదేనూ లేదు. ఇది మనం ఎప్పుడైతే మనలో భగవంతుని చేరాలి, భగవంతుని తెలుసుకోవాలి, భగవంతుని అన్న ఆతృత లేనప్పుడు మన ఆధ్యాత్మిక ఆచారాన్ని కలవాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన బిజినెస్ల కోసం, మన వీటి కోసం, వాటి కోసం అడగడం వేస్ట్. రెండు సందర్భాల్లో వ్యక్తపరిచారు. ఒకసారి ఒక వ్యక్తి వచ్చి, ప్రభుపాద్, నాకు అక్కడ 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇక్కడ 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి, నేను ఇంత సంపాదిస్తున్నాను, అంత సంపాదన చెప్తున్నాను. కానీ అండి, అబ్బా తలనొప్పి, అసలు ఎంత తలనొప్పి అంటే అసలు ఉదయం తలనొప్పి బల్లాపోతున్నాను, అసలు చాలా టెన్షన్ పెరిగిపోతుంది అన్ని అంటున్నారు. అంటే ప్రభుపాద ఇలా చూసి, మరి అవన్నీ మాకు ఇచ్చేయండి, మీరు ఫ్రీగా ఉన్నాను, టెన్షన్ లేకుండా ఉన్నాను చెప్పాడు. అంతే, ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఆయనకేంటి, ప్రభుపాద చెప్పింది అర్థం అవ్వలేదు. అర్థమై ఉంటే ఆయన దాని సిద్ధంగా లేడు. ప్రభుపాద ఏం చెప్తాను, నీకు ఎంత టెన్షన్ ఎందుకు, చక్కగా వదిలే, ఎవరిని మేము చూసుకుంటాం, నువ్వు భక్తి చేసుకో, భక్తి చేసి నీ జీవితం ఉద్ధరించుకో, జీవితంలో లక్ష్యం అది. కానీ ఆ గురువు గారు ఆదేశం ఆయనకి అర్థం అవ్వలేదు. ఒక అర్థమైతే ఆయన వదులుకోవడానికి ఇష్టం లేదేమో. ఈ రెండు ఏదో అవడం వల్ల ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. ప్రభుపాదం వెళ్ళిపోయాడు దూరంగా. భక్తి చేయడం కోసం, భక్తిలో ముందుకు వెళ్ళాలని ఆతృత లేనప్పుడు మనం భగవద్భక్తుల్ని మనం లేదా గురువుల్ని కలవడం అన్నది, కలవడంలో అర్థం ఏమి ఉండదు, కలవాల్సిన అవసరం కూడా లేదు. అలాగే ఇక్కడ అందుకనే ఈయన అడుగుతున్నాడు, మరణమాసన్నమైన మనుషునికి తన కోసం అడుగుతున్నాడు. ఏం చేయాలో ఏమని చెప్పండి తొందరగా అని చెప్తున్నాడు, అడుగుతున్నాడు. ఒక భక్తుడి దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు మన యొక్క భావనను బట్టి మన ఆ భక్తుడి నుంచి మనం కృపను పొందుతూ ఉంటాం. ఎప్పుడైతే భక్తుడి కంటే నేను గొప్పవాడిని, లేదా భక్తుడికి పరీక్షిద్దాం, లేదంటే భక్తుడి ఏ తాలూకా గొప్పతనం తెలుసుకుందాం అన్న భావనలు వెళ్తామో మనం ఎప్పుడు కూడా ఆయన నుంచి కృపను పొందలేము. చాలాసార్లు మనం చేసే తప్పులే అదే. మన యొక్క వయసులో ఓకే, ఆయన 10 సంవత్సరాల నుంచి భక్తుడు, నేను 20 సంవత్సరాల నుంచి భక్తుని, కాబట్టి ఆయన నాకు చెప్పేది నాకంటే తక్కువే ఉంటాడు, ఇటువంటి భావనలోనే వెళ్తాం మనం. ఆయన చెప్పేది, ఆయన నుంచి నేర్చుకునేది ఏంటి, అది నేనే ఆయన భక్తులు తీసుకొచ్చాను,
ఇటువంటి భావనలో తీసుకెళ్తాం. అది నేను ఆయనకి గురువుని, నేను శిక్షకుడు, నా శిక్షణ వల్ల ఆయన పైకి వచ్చాడు. ఇటువంటి భావనలు ఎప్పుడైతే ఉంటామో ఆ చిన్నవాడి నుంచి కూడా మనం ఏం నేర్చుకోలేము. కానీ మనం నేర్చుకునేవి చాలా ఉంటాయి. అందుకనే ఇక పరీక్షిత్ మహారాజు అప్పటికే చూస్తే ఒక 40-50 సంవత్సరాలు ఉంటాయి కనీసం. సుఖదేవ్ కోసం 16 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లవాడు. పరీక్షిత్ మహారాజు అనుకోవచ్చు నాకంటే ఏం చూశాడు ఈ జీవితంలో. అది కూడా 16 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా ఆయన పుట్టి చాలా రోజులు తక్కువే సమయం. అందుకని ఆయన పుట్టేటప్పటికి ఆయన 16 సంవత్సరాలు అంటే పుట్టి సంవత్సరం అయి ఉంటుంది. పరీక్షిత్ మహారాజు అనుకోవచ్చు 1 సంవత్సరం ఏం చూస్తుంటాడు ఈయనకి, లోకం కోసం ఏం తెలిసి ఉంటుంది, ఇది నాకు చెప్పేంత ఉందా అని మనలాంటి వాడు అయితే అలాగ అనుకుని ఉండేవాడు. కానీ పరీక్షిత్ మహారాజు అలా చూడడం లేదు. అంటే మనం నేర్చుకోవాలనుకున్నప్పుడు మనం ఎంత చిన్న మనకంటే చిన్న వ్యక్తి ఎంత అయినా సరే ఆయన నుంచి మనం నేర్చుకోవాలనే తపన మనలో ఉంటే ఖచ్చితంగా నేర్చుకుంటాం. అంటే మనలో నేర్చుకోవాలనే భావన ఉండాలి. అంచేత పరీక్షిత్ మహారాజు అది ఉంది కాబట్టి ఆయన తన యొక్క లక్ష్యాన్ని సాధించుకోగలిగాడు. లేకపోతే మనలాగా అనుకుంటే ఈ పిల్లడు ఈయనకే తెలుసులే, నాకంటే నేను ఆల్రెడీ 20 సంవత్సరాల నుంచి ఉన్నాను, నేను నిష్కాలంలో ఉన్నంత సమయం వయసు కూడా లేదు ఈ నాకు కూడా అన్న భావనలు ఎప్పుడైతే ఉంటామో మనం ఎప్పుడు కూడా నేర్చుకోలేము. మనం ఒక వ్యక్తిని గురువుగా మనం అంగీకరించే ఉంటే ఆయన చెప్పిన దాంట్లో ఏదో సత్యం ఉంటుంది, నాకు తెలియదు అన్న విషయాన్ని మనం ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అప్పుడే మనం దాని నుంచి నేర్చుకోగలుగుతాం ఏదో ఒకటి. లేకపోతే మనం ఏం నేర్చుకోలేము. నెక్స్ట్ యశ్రోతవ్య మతోజప్యం యత్కర్తవ్యం నృభ్యో ప్రభో స్మర్తవ్యం భజనీయం వా బ్రూహి యద్వా విపర్యయం. మనుషులు శ్రవణం చేయవలసినది, కీర్తింపవలసినది, స్మరించవలసినది, పూజింపవలసినది ఏదియో మరియు అతడు చేయరానిది ఏదియో తెలియజేయుడు. దయచేసి అదంతయో నాకు వివరింపుడు. యత్ శ్రోత్రవ్యం అంటే వినడం, అథో అంటే అలాగే జప్యం జపించగలంది, యత్ కర్తవ్యం చేయవలసింది, రుణువి అంటే జనులు, ప్రభో ఓ దేవా ఓ ప్రభువా, స్మర్తవ్యం అంటే స్మరించేది, భజనీయం భజించగలిగింది, హత్యంగలిగేది, బ్రూహి వాటన్నిటిని అంటే 2 బ్రూహి అని చెప్పండి, యద్వా ఏదైతే, యద్వా అంటే ఏది కలదో, ఏదైతే, విపర్యం నియమ విరుద్ధమైనది, ఏది అంటే అలాగే ఏది చేయకూడదు, ఇవి ఏవి చేయాలి ఏవి చేయకూడదు, అంటే ఏది భజించకూడదు, ఏది చేయకూడదు, ఏది స్మరించకూడదు, ఏది పూజించకూడదు అది కూడా చెప్పండి. ఏమి చేయాలో చెప్పండి, ఏం చేయకూడదు కూడా చెప్పండి అని చెప్తున్నాడు. 2 తర్వాత నోన్ గృహేషు గృహమేధినాం నా లక్ష్యతే స్థానం అపి గోదోహనం క్వచిత్. ఓ శక్తిశాలి బ్రాహ్మణోత్తమ, గృహస్థులు ఏంట మీరు ఆవు పాలు పితుకుటకు పట్టిన సమయం అంతా కూడా నిలిచి ఉండాలని చెప్పబడుతున్నది. నిజమైన బ్రాహ్మణుడు, నిజమైన సాధువు ఎంత సమయం ఉండాలో ఒక ఇంటి దగ్గర ఆవు పాలు తీయడానికి ఎంత టైం పడుతుందో అంతే. యాక్చువల్గా పూర్వం ఋషులు చాలా మంది పాల మీద బతికేవారు. ఇలాంటి పరివరజకాచార్యులు అంటే వాళ్ళు పాలు తీసి ఆ పచ్చి పాలు ఇచ్చేవారు, కొంచెం పాలు తాగేసి వెళ్ళిపోయేవారు అంతే. కాచి ఇచ్చేంత వరకు కూడా ఉండేవారు కాదు. ఇంకా చెప్తారు
యాక్చువల్గా ఇంకా చెప్తారు, ఇంకా నిజం సాధు అంటే ఆ ఇంట్లో కూడా తీసుకోకూడదట. పాలు తీసిన తర్వాత ఎందుకు పాలు తీసేందుకు ఉండాలి? పాలు తీసిన తర్వాత దూడని మళ్ళీ వదిలేస్తారు పాలు తాగడానికి. ఆ దూడ తాగుతున్నప్పుడు ఆ నొరగ పడుతూ ఉంటుంది నోట్లోంచి. ఆ నొరగ తీసుకుని ఇంకా అదే అది వీళ్ళ భోజనం. దానికోసం వీళ్ళు వెయిట్ చేయాలట, అంతే తప్ప వేరే దానికోసం కాదు సాధు అన్నవాడు. అంటే చాలా రకరకాల నియమాలు ఉన్నాయి సాధువుల గృహం ఇవి. ఇప్పుడు అలాంటి గోశాలలు లేవు కాబట్టి ఇప్పుడు సాధువులు కూడా అలాగా వెయిట్ చేయడం లేదు. అందుకని అప్పుడు సాధు పద్ధతులు కూడా మారిపోయాయి కొద్ది కొద్దిగా. యూనో ఇవన్నీ కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కానీ నిజమైనవి మెయిన్ ఏంటంటే అక్కడ అలా ఉండమని కాదు, అంటే ఆ విధంగా ఎటువంటి యూనో అపేక్ష ఉండకూడదు. వీళ్ళు గృహస్థులు కాబట్టి వీళ్ళ ఇంటికి వెళ్తే ఏదో మంచి డబ్బులు వస్తాయి లేదా మంచిగా భోజనం పెడతాయి అన్న అపేక్ష అటువంటివి ఉండకూడదు. అందుకనే వాళ్ళు వెళ్ళినా సరే గోశాల దగ్గరికి వెళ్ళేవారు తప్ప ఇంట్లోకి వెళ్ళేవాళ్ళు కాదు. అందుకని చైతన్య మహాప్రభు ప్రతాపరుద్ర మహారాజు కలుసుకోవడానికి ఇష్టపడేవారు కాదు. చైతన్య మహాప్రభు అయితే ప్రతాపరుద్ర మహారాజు ఏమన్నాడు, కావాల్సిన సదుపాయాలు ఇవ్వగలడు, ఏం కావాలో చేయగలడు, ఏం చెప్తే చేస్తాడు. అయినా సరే కలవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఒక సాధువు అలా ఉండడానికి లేదు. సాధువు ఎప్పుడు కూడా ఇంటికి వెళ్ళినా ఇంటి దగ్గర కాకుండా గోశాలకు వెళ్ళి గోశాలలో ఉన్న గోవుల దగ్గరికి వెళ్ళి ఆడు పితికిన తర్వాత వదిలేస్తున్న పాలులో దూడ తాగుతున్న నేను కింద కారదడం కానీ ఆ నొరగ కనపడుతుంది, దానితో ఆయన పట్ట నింపుకోవాలి. దానికోసం వెళ్ళాలి తప్ప ఇంక దేనికోసం కాదు. అందుకనే ఇక ప్రభుపాద భాషలు రాస్తున్నారు, తెల్లవారుజామున గ్రంథులు సాధువులు సన్యాసులు వారి ఇండ్లకేగి జీవనార్థమే పాలన అర్థించరు. ఇదే మనిషికి కావలసిన పోషకములన్నింటినీ అందించుటకు అప్పుడే పిండిన చక్కటి అర్ధసేరు పాలు చాలు. అది పూర్వం సేరు అట్లనే కొలిసేవారు పాలని. బేడ అన అన్నది కొలతలు, సేరు పావు సేరు. ఇంకోటి సోల సేరు. సోల అన్నది పాలు కాదు, సోల అన్నది ఇది ధాన్యంకి ఘనపదార్థాలు లిక్విడ్ కి సేరు. ఇంకోటి ఏదో ఉంది కొంచెం కూడా గణపదార్థం కొంచెం తవుడు గిద్దె గిద్దె అన్నది మళ్ళీ పాలుకి లిక్విడ్ గా అనుకుంటా. గిద్దెడు పాలు నూనె ఇవ్వండి అని చెప్పి అనేవారు అలాగా. సో ఇలాగా పూర్వం కొలతలు ఉండి, అందుకని అర్ధసేరు పాలు చాలు. మనిషికి కావాల్సిన పోషకాహారాలను ఇవ్వడానికి అర్ధసేరు పాలు ఉంటాయి. సో వాటి కోసం వెళ్ళాలి తప్ప లోపల ఉన్న ఆస్తి కోసం కాదు. తనకి ఎప్పుడు తన సేవ చేయాలి అంటే జీవించాలంటే కొంత పోషణ, ఆ పోషణ ఏంటి పాలు. ఆ గృహస్థ ఇవ్వకపోతే గోశాలకు వెళ్ళి ఆ నొరగ తిని దాంతో సో ఈ విధంగా ఉండేవారు. అది సాధువుల జీవనం. అంటే ఇప్పుడు అలా జీవించమని కాదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు గృహస్థాయిలో ఆవులో ఉండలేదు, ఇంకేం ఆలయం ఇస్తారు ప్యాకెట్లో ఉంటున్నాయి. కానీ అంచేత ఇప్పుడు కొద్దిగా ఉన్నది. కానీ మెయిన్ ఏంటంటే అక్కడ అలా జీవించమని అంటే వాళ్ళ దగ్గర ఇళ్ళకి వెళ్ళి పాలు ప్యాకెట్లు తెచ్చుకోమని కాదు ఉద్దేశం. మెయిన్ ఏంటంటే అపేక్ష అంటూ ఏం లేకుండా వెళ్ళాలి గృహస్థుల ఇళ్ళకి ఒక సాధువు అన్నవాడు. అంతేకాకుండా ప్రభుపాద ఇంకో చెప్తున్నారు, సాధు సన్యాసులను పిల్లలు పోషించిన గృహస్థుల ధర్మము. సాధు సన్యాసుల్ని మన పిల్లలు అలాగే పోషిస్తాం, అలాగా వాళ్ళు కూడా పోషించడం అన్నది గృహస్థుల ధర్మం. యాక్చువల్గా గృహస్థ మిగతా వాళ్ళందరినీ పోషిస్తాడు. యాక్చువల్గా ఒక గృహస్థ ఎవరైనా పోషించాలి తెలుసా? బ్రహ్మచారిని పోషించాలి, వానప్రస్థని పోషించాలి, సన్యాసిని పోషించాలి, జీవుల్ని పోషించాలి, అంటే జీవరాశులన్నింటిని పోషించాలి, అలాగే వయోవృద్ధులు పోషించాలి, పిల్లల్ని పోషించాలి, భార్యను పోషించాలి. అందరిని పోషించాల్సిన బాధ్యత గృహస్థుది.
సో గృహస్థ అన్నవాడు అందుకనే వాళ్ళు అంతమంది పోషిస్తారు కాబట్టి ఆయన ఇంద్రియ భోగం చేయొచ్చు, చేసినా తప్పు కాదు. అది ఇంద్రియ భోగం చేయడానికి గృహస్థులకు ఒకరికే అర్హత ఉంది. సో అప్పుడు మనం ఇంద్రియ భోగం ఇచ్చిన లైఫ్ నుంచి కంటే ఎక్కువ చూపిస్తే మనం ఏం చేయాలి అప్పుడు? ఎక్కువగా పోషణ బాధ్యతలు తీసుకోవాలి. ఇప్పుడు కలియుగంలో ఏమైంది? పోషణ తగ్గించేసాం, ఇంద్రియ భోగం పెంచేసాం. ఏమైంది? పాపం పెరిగిపోతుంది. ఇంతమందిని పోషిస్తున్నాం కాబట్టి ఇంత ఇంద్రియ భోగం చేయాలి. ఇప్పుడు మనం ఏంటి? ఇంత ఇంద్రియ భోగం చేస్తున్నాం, ఇంతమందిని పోషిస్తున్నాం. రివర్స్ అయిపోయింది. సో అలా ఉండకూడదు. సో అందుకని సాధు సన్యాసం పిల్లల వల్లే పోషించట గృహస్థుల ధర్మం. గృహంలో వధించిన సాధువుని కొంత ఆధ్యాత్మిక విషయం గ్రహింపగలిగినంతగా గృహస్థులు కూడా తెలివైన వారే ఉండవలను. విక్రయ స్థానములలో నైనను లభించినటువంటి వాటి కొరకే గృహస్థుడు సాధువును మూర్ఖంగా అర్థింపరాదు. సాధువులు గృహస్థుల నడుమ ఇటువంటి పరస్పర సంబంధమే నెలకొని ఉండవలను. అది గృహస్థులు ఎప్పుడు సాధువు నుంచి ఏదో ఒక మంచి విషయం తెలుసుకోవాలనే తపనలో వాళ్ళు ఉండాలి. అంతే తప్ప మార్కెట్లో దొరికే వాటిని, అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే ఫైనాన్స్ కన్సల్టెన్సీస్ ఉంటారు, అలా ఉంటారు వాళ్ళు. అటువంటివన్నీ మనం తెలుసుకొని వాళ్ళ దగ్గర మనం తెలుసుకొని చేసుకోవాలన్న అది ఆ తాపత్రయం అది చేయొద్దు కదా. అదే ముఖ్యంగా ఉండకూడదు. గృహస్థుడికి ముఖ్యంగా ఉండాల్సింది భక్తి ఏ విధంగా చేయాలి, భక్తిలో పురోగతి ఎలా చెందాలన్న తపన అలా ఉండాలి. అది తెలుసుకోవడానికే వాళ్ళు సాధు సంతల్ని అది ఆశ్రయించాలి. ఎప్పుడైతే ఇటువంటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మధ్య మంచి సాధువులు గృహస్థులు ఇద్దరు కూడా ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతారు. ఇప్పుడు సోతవాచ ఏవమాభాషిత స్పృష్ట సారాజ్ఞ శ్లక్ష్ణయా గిరా ప్రత్యభాషత ధర్మజ్ఞో భగవాన్ బాదరాయని సోతఘోష పలికాను. పరిషత్ మార ఈ విధముగా మధురమగు వాక్కులతో సంభాషించి మునిని ప్రశ్నించను. అంతటా ఘనుడైన వాడును శక్తివంతుడును ధర్మజ్ఞుడు అగు వ్యాసనందనుడు ప్రత్యుత్తర నసగా ఉద్ధృతుడైను. సో ఈ విధంగా పరీక్షిత్ మహారాజు ఎంత వినయంగా మధురంగా నమ్రతతో అడిగాడు. ఆ ప్రశ్నలు విని ప్రసన్నుడై ఘనుడైన వాడు, గొప్పవాడు, శక్తివంతుడు, జ్ఞానవంతుడు, ధర్మజ్ఞుడు అయిన వ్యాసవంతుడు దాన్ని సమాధానం ఇచ్చడానికి ఉద్యుక్తులయ్యాను. సో ఈ విధంగా మనకి ఇప్పుడు భాగవత సంభాషణకి మొత్తం రెడీ అయ్యారు. సో శ్రీమద్ భాగవతం సుఖదేవ గోస్వామి ఆగమనం 11వ స్కంధంలో 19వ అధ్యాయంలో భక్తి భాష్యము సమాప్తము. సో ఈ విధంగా మనం 19వ అధ్యాయం కాకుండా మొదటి స్కందాన్ని కూడా మనం పూర్తి చేసాం. మనం నెక్స్ట్ క్లాస్ నుంచి 2వ స్కందం మనం మొదలు పెడతాం. ఇప్పుడు ఈ మొదటి స్కందం ఇప్పుడు మనం ఇచ్చింది సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు ఇద్దరు కూడా భాగవతం చర్చించడానికి ఇప్పుడు ఉన్ముఖులయ్యారు. సో ఏం చర్చించారు, ఏం చర్చించబోతున్నారు అన్నది మనం ఇప్పుడు 2వ స్కందం నుంచి మనం చూద్దాం. ఓకే, హరే కృష్ణ. సో ఏకాదశి రోజు పాప విమోచన ఏకాదశి రోజు మనం మొదటి స్కందాన్ని కూడా పూర్తి చేసాం. సో థ్యాంక్ యూ. మీ అందరూ ఇన్ని రోజులు శ్రద్ధగా నన్ను వస్తున్న వల్ల ఆ ప్రోత్సాహంతో నేను కూడా చదువుతూ నేను కూడా కొంత నేర్చుకుంటున్నాను మీ అందరి వల్ల. ఇదే ఉత్సాహాన్ని కనపరిచి మనం ముందు కూడా ఇంకా 2వ స్కందం 3వ స్కందం అలాగే ఒక్కొక్క స్కందం అవగొట్టుకుంటూ ముందుకు వెళ్తాం. దాని అందరూ మీరు కూడా నన్ను ప్రోత్సహిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. హరే కృష్ణ. ఈరోజు ఎవరికైనా 2 ప్రశ్నలు ఉన్నాయా? ఎవరు చెప్పింది అట్లా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ధన్యవాదాలు ప్రభు. ప్రభుజీ, ఇప్పుడు
ఇంద్రియ భోగము స్త్రీ సాంగత్యము చేస్తే గోలోకానికి వెళ్ళరని చెప్పారు కదా ప్రభుజీ. ఉమ్. అది ఆ స్త్రీ సాంగత్యం అంటే జనరల్ గా మాట్లాడడమేనా ఇంకేమా ప్రభుజీ? మాట్లాడడం తప్పు కాదు, అది చెప్పి అందుకనే వివరణ ఇచ్చాను. మాట్లాడడం తప్పు కాదు, అనవసరంగా మాట్లాడడం తప్పు. ఏంటంటే స్వతహాగా మనకి పరలింగంతో అంటే స్త్రీలు పురుషులతోటి, పురుషులు స్త్రీలతోటి మాట్లాడాలి అన్న ఒక కోరిక ఉంటుంది. అలా మనం మాట్లాడుతున్న విషయంలో మనం చూడండి, కొంతమంది కొన్నిసార్లు అందుకని చూడండి, ఇద్దరు ప్రేమికులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు కూర్చొని మాట్లాడుతుంటారు, రోజంతా మాట్లాడదు, ఏం మాట్లాడితే తెలియదు, టైం వెళ్ళిపోతూ ఉంటుంది, రోజంతా మాట్లాడుతూనే కూర్చుంటారు. టైం అంతా రోజంతా వెళ్ళిపోద్దు, ఉదయం సాయంత్రం కూర్చొని మాట్లాడుతుంటారు, ఇంకా ఉంటాయి. అంటే వాళ్ళు ఆ ఒకరికొకరు సాంగత్యం ఉండాలనుకుంటున్నారు కాబట్టి ఇంకేదో మాట్లాడుకుంటూ కూర్చుంటారు. సో అదే విధంగా మనం ఎప్పుడైతే స్త్రీ సాంగత్యంలోకి వెళ్ళిపోతామో లేదా పురుష సాంగత్యంలోకి వెళ్ళిపోతామో మన టైం తెలియదు. ఆ విధంగా మన సమయాన్ని వృధా చేసుకుంటాం కాబట్టి అది తప్పు. అంతేగాని అసలు మాట్లాడద్దని అన్నాం కాదు అక్కడ ఉద్దేశం. అనవసరం మాటలు మాట్లాడద్దు, మాట్లాడడం కోసం మాట్లాడద్దు. ఓకే. అంటే ఈ లౌకికత్వం మాటలేమి అలాగ మాట్లాడొద్దు. ఇంకా అవే వస్తాయి. ఒక స్త్రీ ఒక పురుషులు మాట్లాడుకోవాలంటే ఏముంటాయి? మామూలు భక్తులు కాని వాళ్ళకి ఏముంటాయి? ఏమండి ఎలా ఉన్నారు, బాగున్నారా, ఏం చేశారు, ఏం తింటున్నారు, ఏదో మాట్లాడాలి కాబట్టి ఏం వంట చేశారు, ఏం కూర వండారు ఈరోజు, ఇంకా ఏదో మాట్లాడుకో కల్పించుకుంటూ చేసుకుంటూ కూర్చుంటాం. ఓకే. ఎందుకంటే మాట్లాడాలనే కుతూహలం మనలో ఉంది కాబట్టి. మాట్లాడడానికి ఏం లేదు, ఏదో మాట్లాడాలి. లేకపోతే నిన్న ఈ సినిమా రిలీజ్ అయింది చూసారా మీరు, ఇలా ఇంకేదో వాళ్ళతో మొదలవుతాయి. సంచారం అవన్నీ పనికొచ్చేవి కావు. అదే ఆ స్త్రీతో మాట్లాడాలనే కుతూహలం మనం లేకపోతే ఆ టైంలో మనం బాగా జపం చేసుకుందామనో లేదంటే ఇంకో ఏదో మంచి పనికి వచ్చే మంచి విషయం ఏదో మనం చేస్తాం, మంచి పని ఏదో చేస్తాం కదా. ఆ విధంగా మనం వ్యర్థం చేసుకోకూడదు కాబట్టి ఆ చేసుకోకూడదు అన్నది అక్కడ ముఖ్య ఉద్దేశం స్త్రీ సాంగత్యం అంటే అది. ఓకే ప్రభుజీ ఇంకా అంటే సాధువుల్ని గృహస్థంకి వచ్చేటప్పుడు గౌరవించాలి తప్పనిసరిగా. అంటే ఇప్పుడు ఎలాంటి అంటే భోజనాలు పెట్టడం అలాంటి గౌరవం ఇంకేంటి ప్రభుజీ గౌరవించడం? వెరీ గుడ్. అవన్నీ చెప్పాను కదా భావన. ఇప్పుడు చూడండి, మీరు మంచిగా మీ ఇంటికి వచ్చారు సాధువు, మంచి భోజనాలు పెట్టారని చేశారు. మా ఇంటికి వస్తున్నారు సాధువు వస్తున్నారు, పలానా ప్రభు వస్తున్నారు, పలానా సాధువు వస్తున్నారు కాబట్టి పెద్ద ఫీస్ట్ చేశారు, మా వీధి అందరూ పిలిచారు, ఒక 60 మంది 70 మంది వచ్చారు, వాళ్ళందరికీ ఘనంగా ఒక 10 ఐటెంలు 15 ఐటెంలు ఉన్న భోజనం పెట్టారు. పెట్టి అందరి దగ్గర చూసారా, మేము సాధువులు వస్తే మేము అలాగే చూస్తామండి, మీకు అసలు మేము తగ్గమండి, మాకు మా తాతలు అలాగే చూస్తారు, ఇలా చూస్తారు, అవి చెప్పుకుంటున్నారు. అప్పుడు దాని ఉద్దేశం ఏంది? సాధు గౌరవించదట, మన గొప్ప చెప్పుకున్నట్టుగా అవుతుంది. అప్పుడు ఏమైందంటే అంటే మీరు అన్ని చేశారు, సాధువు కోసమే చేశారు అవన్నీ, కానీ సాధువు మీద ప్రేమ కాదు. సంచేత అక్కడ మన భావన కూడా ఉండాలి. అంచేత సాధువుకి మనం గౌరవించినట్టు మీరు పెద్దగా భోజనాలు పెట్టేసి అది చేస్తున్నా కాదు, గింజన్న పెట్టినా పర్వాలేదు, కానీ భక్తిపూర్వకంగా మంచి ప్రేమగా అభిమానంతో చూసుకుంటూ మాట్లాడుతూ అది చేసినప్పుడు గింజలను కూడా ఆయన ఆనందపడతాడు. లేకపోతే ఇలా 10-15 కోర్సులు 15 ఐటెంలు అన్నప్పుడు మన భోజనం పెట్టి కూడా అలా మాట్లాడితే సాధువు ఆనందపడ్డు. అది మంచి భావన మనకి. మన భావన ఎలాగుందని, మన భావన మంచిగా ఉండాలి. మన భావన ఎప్పుడు కూడా ఆయన సంతోషపెట్టాలి, ఆయన ఆనందం ఉండాలి, ఆయన్ని మనం మెచ్చుకునేటట్టు చేయాలి, ఆయన ప్రసన్నం చేయాలన్న భావనలు ఎప్పుడైతే ఉంటామో అప్పుడు అది మంచిది.
లేకపోతే కష్టం అయిపోతుంది. ఓకే ప్రభుజీ. ఓకే. ప్రభుజీ ఇప్పుడు బ్రాహ్మణ బంధువు క్షత్రియ బంధువు అంటారు. అలాగే అంటే వాళ్ళు ఆ బ్రాహ్మణుల లక్షణాలు లేకుండా ఉండేటువంటి వాళ్ళు బ్రాహ్మణ బంధువులు అంటారు. ఇప్పుడు మాకు మాలాంటి వాళ్ళకి ఇప్పుడు శూద్రులు పై మూడుకి సేవ చేయాలి. ఉమ్. మరి ఆ లక్షణాలు లేనట్టుకి మాకు కూడా శూద్ర బంధువు అనొచ్చా ప్రభుజీ? అదే మనం మనం అది కూడా మనం అందుకనే మనం కలియుగంలో అందరూ శూద్రులే, అది కూడా పాటించకపోతే ఇంకా అంతకన్నా హీనస్థితికి వెళ్ళిపోతాం. యవ్వనులు, మలేచులు వాళ్ళందరూ శూద్రులు ఓహో. ఆ స్థాయికి వెళ్ళిపోతాం. ఓకే అది ఓకే ఓకే. ఓకే థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సరే. హరే కృష్ణ. శ్రీదేవి మాతాజీ. ప్రభు బాగుంది ప్రభు, నైస్ గా చెప్పారు. శూద్ర బంధువు అనేవాడు ఉన్నాడు, దిగజారిపోతాడు. బాగుంది ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. నేనే లేదు. అవును ప్రభు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నా? ఓకే, జయ కృష్ణ. అది రాద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव भक्तवृंद की जय. हरे कृष्ण.